దోస్తులు ఈరోజు మన ఇంట్లో వంటలు ఏంటో చూద్దాము. ఇదిగోని బగారా రైస్ చేశాను. ఈరోజు అయితే శనివారం అనమాట. నా కోసం కాకరకాయ పులుసు చేసుకున్నాను. అయితే ఇప్పుడు అఖిల్ని అడుగుదాము. దీంట్లో రెండు కూరలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మటన్ కర్రీ ఉంది, ఇంకొకటి వచ్చేసి తలకాయ కూర ఉంది. అఖిల్ని అడిగి తెలుసుకుందాము ఏదేంటి అనేది. ఇదిగో ఇదేం కర్రీనో చెప్పు, మంచిగా చూడు. నువ్వేది పెట్టమంటే అది పెడతా, పేరేంటో చెప్పాలి. ఎట్లా అయిపోయినావు అబ్బా? గ్రేవీ డార్క్ ఉంది, గ్రేవీ లైట్ ఉంది. గ్రేవీతో సంబంధం ఏముంది? ముక్కల్ని చూసి చెప్పు. బోన్స్ ఎక్కువ. నువ్వు అట్లా చెప్పినావా? నువ్వు ఎట్లా చూసి చెప్పుంటావు అనుకున్నా తెలుసు నేను. దీంట్లో నల్లి బొక్క వచ్చింది కదా, నేను చూసిన దాంట్లో తల నల్లి బొక్క ఎందుకు ఉంటుంది? ఉండదు కదా, తలకాయలో ఉండదు నల్లి బొక్క. ఇక వీడియో కోసం నీ కోసం చెప్తారా ఫ్రెండ్స్? మీలో ఎంతమందికి నల్లి బొక్క ఇష్టం, తలకాయ కూర ఇష్టం? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. మీకు తలకాయ కూర ఇష్టమా, లేదంటే మటన్ కర్రీ ఇష్టమా, లేదు అంటే కాకరకాయ పులుసు ఇష్టమా? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. నీకేది ఇష్టం అన్నిట్లో? కాకరకాయ, మటన్, తలకాయ కూర. టీవీ చూస్తూ తింటున్నాయి. నా కాకరకాయ పులుసు చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇంతకుముందే కాకరకాయ పులుసులో కసూరి మేతి వేసాను, జీలకర్ర మెంతుల పౌడర్, ధనియా పౌడర్ వేసా. మంచిగా ఒక 10 నిమిషాలు మంచిగా మసాలా నిసాము. దాంట్లో ఆ గింజలు మన కాకరకాయ గింజలు అనమాట. నాకు ఇష్టం కాకరకాయ విత్తనాలు. మీలో ఎంతమందికి ఇష్టం? ఇంకొంచెం ముదిరితే సీడ్స్ కోసం వదిలేసేదాన్ని. కొంచెం ముదిరిపోయింది ఒకటి ఉండే, దాని విత్తనాల కోసం వదిలేసే. ఇవైతే కర్రీలో వేసా. ఇన్ని వచ్చాయి 3, 6, 7, 8, 9, 10, 11 వచ్చినట్టున్నాయి. 3 కాకరకాయలు కలిపి చేసా. 2 రోజులు హ్యాపీగా తినొచ్చు, శనివారం ఆదివారం. ఈ కాకరకాయ పులుసు చేసిన రోజు కంటే తెల్లారి బాగుంటుంది కదా. ఇదిగోండి బగారా రైస్. నేనైతే బగారా రైస్ తాలింపు ఏమయ్యాను, అన్నం వండినట్టు అని. దాంట్లో కొంచెం సాజీరా, లవంగాలు, తర్వాత పట్ట, బిర్యానీ పువ్వు, ఉప్పు అంతే వేసి, ఆయిల్ కూడా వెయ్యాను, నెయ్యి కూడా ఏమి వేయను.